హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ ఇంకా హెల్తీ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీని చూద్దాము. ఈ పొడి రెడీగా ఉందనుకోండి, నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది. బిజీ మార్నింగ్స్లో ఇలాంటి పొడి రెడీగా ఉందనుకోండి, ఏం లేదు, సింపుల్గా ఈ పౌడర్ వేసేసుకొని నీళ్ళు కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. వర్కింగ్ ఉమెన్కి, బ్యాచులర్స్కి, ఇంకా రూమ్స్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా నేను కొంచెం హెల్దీ వర్షన్లో చేశాను ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఈ పల్లీలు వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ ఉన్నాయి. మాడిపోకుండా బాగా క్రిస్పీగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1/2 కప్ నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. ఈ నువ్వులు వెయిట్లో వచ్చేసి 70 గ్రామ్స్ ఉన్నాయి. ఈ నువ్వులు అయితే హెల్త్కి చాలా మంచిదండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చట్నీలు కానీ కారం పొళ్ళు కానీ చేసినప్పుడు కొంచెం నువ్వులు కూడా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించేసుకుని మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు వెయిట్లో వచ్చేసి 60 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఏమైనా తేమ ఉంటే పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇవి కూడా వేగిన తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు, తినేశనగపప్పు అంటారు కదా, అవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వచ్చేసి వెయిట్లో 50 గ్రామ్స్ ఉన్నాయి. ఈ పుట్నాలు కూడా హెల్త్కి చాలా మంచిదండి, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకుని 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేసాక 1 నిమిషం పాటు వేయించేసుకుని వీటిని పల్లీలు వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 కప్పు ఎండుమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఒక్కొక్క ఎండుమిర్చిని నేను 2గా కట్ చేసి వేశాను. మొత్తం అయితే నేను 30 ఎండుమిర్చి తీసుకున్నానండి. వెయిట్లో వచ్చేసి 30 గ్రామ్స్ ఉన్నాయి. తొడిమలతో సహా వెయిట్ చెప్తున్నాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే 25 కాయల వరకు వేసుకోవచ్చు. వెయిట్లో కూడా అంతేనండి, 20 to 25 గ్రామ్స్ వరకు మీరు ఎండుమిర్చి. కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని విడివిడిగా చేసి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి అయితే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం చట్నీకి పోపు పెట్టేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందు వేయించుకున్న ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చి చింతపండు వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఎండుమిర్చిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందు నువ్వులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ముద్ద కట్టేస్తుంది. ఇప్పుడు పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర ఉన్నాయి కదా, అవి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను 2 సార్లుగా వేసి గ్రైండ్ చేస్తున్నాను. చివరిలో 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఒకేసారి ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు, మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ముద్ద కట్టకుండా బాగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపులో వేసేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తుంది, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా కూడా, ఈ పోపు అంతా కూడా ఈ పొడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. మీకు అక్కడక్కడ ముద్ద కట్టినట్లుగా అనిపిస్తే చేత్తో మ్యాష్ చేసేసుకోండి, పొడిగా చేసేసుకోండి. అలాగే కరివేపాకును కూడా క్రష్ చేసేసేయండి, కొంచెం లైట్గా క్రష్ చేసేస్తే ఫ్లేవర్ దిగి బాగుంటుంది. అంతేనండి, చట్నీ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీన్ని ఇలాగే కారం పొడిలా కూడా వాడుకోవచ్చు అండి. కొంచెం నెయ్యి వేసేసుకుంటే టిఫిన్స్లోకి బాగుంటుంది, వేడి అన్నంలోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్కి, బ్యాచులర్స్కి, రూమ్స్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కొంచెం పొడిని, కావాల్సినంత పొడిని గిన్నెలో వేసేసుకుని సరిపడా నీళ్లు పోసేసి కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. నీళ్లు పోసి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. కొంచెం సేపటికి కొంచెం చిక్కబడుతుంది చట్నీ. అప్పుడు సరిపడా నీళ్లు పోసేసి మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసి కలిపేసుకోవడమే. ఇక పోపు ఏమీ అవసరం లేదండి, ఆల్రెడీ పోపు వేసి కలిపేసుకున్నాం కాబట్టి ఇంకా పోపు కూడా అవసరం లేదు. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. మనం పుట్నాలు, పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు ఇవన్నీ వేసి చేసాం కదా, హెల్దీ కూడా. ఇంకా ఇలాంటి ప్రీమిక్స్ రెసిపీస్ కొన్ని ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి. సాంబార్ ప్రీమిక్స్, ఇంకా ఇలాంటి చట్నీ పౌడర్ ప్రీమిక్స్, పెసరట్టు, ఉప్మా, వీటన్నిటి ప్రీమిక్స్ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే చూడండి. అలాగే ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ రెసిపీని కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.